టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ గూడా. సో, ఈ ప్రయత్నాలు మానుకోవాలా. మీ వల్ల అయితే చేయండి. లేదంటే అడ్డం పడొద్దు. 32 కేసులేసారు డీఎస్సీ ఆగిపోవడానికి. ఆగిందా? ఆగకపోగా 16,347 మంది సెలెక్ట్ అయ్యి సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్న తర్వాత, ఈరోజు వీళ్ళొచ్చేసి అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగి ఒకవేళ నిజంగా అక్రమాలా, అన్యాయాలే జరిగాయి అనుకోండి సార్. అసెంబ్లీని షేక్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి వచ్చి. నిజంగా ఆయన దగ్గర ఆధారాలుంటే ఒక్కడున్నా సరే అసెంబ్లీని దద్దరిల్లేలా చేయొచ్చు. నేషనల్‌లో ఉన్న దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల దృష్టంతా జగన్మోహన్ రెడ్డి మీద పడతది సార్. దమ్ముంటే రమ్మనండి అసెంబ్లీకి. క్వెషన్ చేయమనండి ప్రభుత్వాన్ని. సాక్ష్యాలు చూపించమనండి అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా సార్ ఇది? అవ్వదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు లేవు. కేవలం సాక్షి పేపర్ మనం పెట్టుకుంది అవతల వారి మీద బురద చల్లడానికే కాబట్టి, ఆ సాక్షి పేపర్‌లో కావాల్సినటువంటి సాక్ష్యాలు అండ్ ఆల్సో అబద్ధాలు మాత్రమే ఉంటాయి కాబట్టి, చక్కగా ఇట్లా కుర్చీలో కూర్చొని చేతులు కట్టుకొని వింటా ఉంటాడు సార్. అంతకంటే ఏం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసినటువంటి ఉమ్మడి జిల్లాల్లో చేసినటువంటి ప్రతి జిల్లాలో చేసినటువంటి అభివృద్ధిని మేము ఈరోజు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తా ఉన్నాం. 1999లో 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అంటే ఒక సిటీ. ఇప్పుడు అది సైబర్ సిటీ. ఈరోజు అమరావతి అంటే ఒక సిటీ. 25 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి అవతరించబోతా ఉంది. క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, బిట్స్ పిలానీ వచ్చింది, రకరకాల యూనివర్సిటీలు వచ్చాయి. ఇంత అభివృద్ధి కళ్ళకు కట్టినట్లుగా ఉంటే వీళ్ళకి అభివృద్ధి జరగట్లేదు. ఇంకో మాట అన్నాడు సార్ మధుసూదన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక లేదా? అవును సార్, పోలిక అసలు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు బాబాయిని చంపలా, చంద్రబాబు నాయుడు గారు గులకరాయితో కొట్టించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పూట అని చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు కోడికత్తో గీయించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు సింపతి పాలిటిక్స్ ఆడటం రాదు, అబద్ధాలు ఆడటం రాదు, తల్లిని చెల్లిని గెంటేయటం రాదు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ప్రజాసేవ, అది మాత్రమే చేస్తాం. మళ్ళీ అభివృద్ధిలోకి వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం, ఎన్ని దుష్ట శక్తులు అడ్డం పడినా కూడా. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేతురు గారిని అందుబాటులో ఉండండి. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కనబడుతుందా? కనబడుతున్నాను, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు వీడియో రావట్లేదు సార్. వస్తారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు మాట్లాడండి, మీరు వాయిస్ ఇవ్వండి, మాట్లాడండి. ఆయన వీడియో వచ్చినా కంక్లూడ్ చేస్తారు. ఈ లోపు బిల్లు వాళ్ళు అడగండి సార్. ఆయన చూస్తా అడగాలి, క్వశ్చన్స్ ఉన్నాయి. వచ్చారు సార్. ఇప్పుడు ఇప్పుడు డిఎస్సీ మీద తెగ బాధపడిపోతా ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఒకసారి డిఎస్సీ అంటే ఏంటో చెప్పండి సార్. ఏ పోస్టులు భర్తీ చేస్తారు డిఎస్సీలో ఒకసారి చెప్పండి సార్. మీకు తెలిసినట్టుగా మాకు తెలియదులేండి డిఎస్సీలో. ఎందుకంటే స్పోర్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నా సార్. చెప్పండి. ఇప్పుడు డిఎస్సీలో 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిల్అప్ చేశారు మీరు? టీచర్ పోస్టులే కదా. డిఎస్సీలో 16,000 పోస్టులు ఫిల్అప్ చేశారు కదా. డిఎస్సీలో సార్ ఏ పోస్టులు ఫిల్ చేస్తారో మాకు అన్ని తెలుసు, కానీ డిఎస్సీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్సీలో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెట్టలేదు సార్? మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నేను ఒకటి చెప్తున్నాను సార్. ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు డిఎస్సీలో ఎందుకు కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెట్టలేదు అని చెప్పండి ఫస్ట్. రెండోది వచ్చి మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అని చెప్పాలి. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని చెప్పాలి. అదే విధంగా డేటా ఎందుకు డిలీట్ చేశారని చెప్పాలి. నన్ను మాట్లాడండి, నన్ను మాట్లాడండి. వంశీ గారు చెప్తారు వంశీ గారు అంటే ఏంటో తెలియకుండా డిఎస్సీ మీద బురద చల్లొద్దు. డిఎస్సీ ఏంటో తెలియని వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఈయనకే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు డిఎస్సీ అంటే ఏంటి. చంద్రబాబు నాయుడుకి ఏ పోస్టులు ఫిల్ చేస్తారు. అదే డిఎస్సీకి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పోస్ట్ చేసింది ఏంటి, ఫిల్ చేసింది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడేం చెప్పండి. డిఎస్సీ అబ్రివేషన్ చెప్పాలా? చెప్పండి. మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం. వంశీ గారు ఆయన చెప్తారు. వంశీ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. ఆయన లక్ష్మీనాథ్ గారు డిఎస్సీ అంటే తెలుసుకుని వచ్చి ఆరోపించమనండి. డిఎస్సీ అంటే ఏంటో తెలుసుకుని వచ్చి ఆరోపించమనండి. డిఎస్సీ అంటే ఏంటో తెలియని వాళ్ళు నోరు మూసుకుని కూర్చోవాలా? డిఎస్సీ అంటే అబ్రివేషన్ తెలిస్తేనే మాట్లాడాలా సార్? చెప్పమనండి. రైట్ మీరు ఒక్క నిమిషం అయితే ఆయన కంక్లూడ్ చేస్తారు. సమయం అందరికి ఇవ్వాలి కదా. కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి సార్. చేసుకోమనండి. డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత మాత్రం డిఎస్సీలో 16 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ చెప్పండి సార్. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ చెప్పండి. చెప్పాలి కదా. నేను చెప్పేది
దట్ ఈస్ నాట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అండి. Sir, దట్ ఈస్ నాట్ డిజిటల్ సిగ్నేచర్ ఒకటి సర్టిఫికేట్. sir, ఒకటి sir. దట్ ఈస్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఒకటి sir, ఒకటి sir. సెలక్షన్ కమిటీ. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఒకటి ఈ డిఎస్సి లో 16,000 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేశారు సార్. డిఎస్సీ అంటే తెలియని మాట్లాడతారు ఏంటి సార్? అరే ఏంది భయ్యా నువ్వు? వంశీ గారు ఎలా మాట్లాడతారు డిఎస్సీ కాదు, ఇప్పుడు మాట్లాడమంటావా వద్దంటారా? వంశీ గారు చెప్పండి. దయచేసి ఆగండి. వద్దంటారా? వంశీ గారు, మీరు చేసిన వాడుక పదాలు చెప్పని డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వంశీ గారు ఎలా వాడుక మాట్లాడతారు? పదాల్లో ఉన్న పదాలకి అన్ని ఏ మీనింగే తెలవాల్సిన అవసరం లేదు. మీనింగ్ తెలవని వాళ్ళందరూ ఏమి కాలేరని మీరు అనుకోండి. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి, ఆయన కంక్లూడ్ చేయని మిమ్మల్ని ఆయన నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. ప్రభుత్వం మీద ఊరికే బురద చల్లితే ఊరుకోం. దాని గురించి తెలుసుకుని రమ్మనండి. రైట్ డిఎస్సీ అంటే ఏంటో తెలుసుకుని రమ్మనండి. Right. దాని గురించి మాట్లాడితే నేను అడ్డం పడతాను డెఫినెట్. ఎస్ కానీ ఆయన మాట్లాడినివ్వండి. ఎందుకంటే మీరేం చేశారో మాట్లాడినివ్వకుండా ఆయన అభిప్రాయం తెలవనివ్వకుండా మీరు అడ్డుపడతాం కరెక్ట్ కాదు. Yes. ఒకటి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని. చెప్పండి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సార్ వీళ్ళు డిఎస్సీలో చేసినటువంటి అన్యాయాల అక్రమాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు ఈ విధంగా చెప్పడం అనేటువంటిది అన్యాయం సార్. రైట్ మీరు వెళ్తారా? ఇప్పుడు ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఒకటి సార్, క్వశ్చన్ అడుగుతున్నారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు డిఎస్సీ అనేటువంటి విషయాన్ని గురించి వంశీ గారికి క్షుణ్ణంగా తెలుసు డిఎస్సీ అంటే సార్. తెలీదు. ఏ పోస్టులు ఫిల్ చేస్తారో తెలీదు. ఆరోపణలు చేయడానికి వస్తారు స్టూడియోలకి. ఎలా ఆరోపణ చేస్తారు సార్? ఇప్పుడు ఏ పోస్టులు ఫిలప్ చేశారమ్మా వంశీ గారు? ఏ పోస్టులు ఫిలప్ చేశారమ్మా? డిఎస్సీలో ఏ పోస్టులు ఫిలప్ చేశారు? డిఎస్సీలో మీరు ఇప్పుడు 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిలప్ చేశారు? డిఎస్సీలో మీరు 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిలప్ చేశారు? ఏ పోస్టులు ఫిలప్ చేశారు చెప్పు. నన్ను ఒక్క నిమిషం మాట్లాడండి సార్. ఒక్క నిమిషం ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. మీరు ఆయన మాట్లాడితే ఆయన కంక్లూడ్ చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు. ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. ఒక్క నిమిషం. డిఎస్సీలో మీరు చేసిన అక్రమాల గురించి మాట్లాడాలంటే మీరు ఉంటే ఒక్క నిమిషం. ఒక్క మాట వంశీ గారు ఎవరికి అవగాహన లేదు? వంశీ గారు అంటే కటాఫ్ మార్క్స్ పెట్టడం మాకు అవగాహన లేదా? కటాఫ్ దొంగతనంగా 15 లక్షల రూపాయలకి ఉద్యోగాన్ని అమ్ముకోవడం మాకు అవగాహన లేదా? 15 లక్షల రూపాయలకు ఉద్యోగం అమ్ముకోవడం మాకు అవగాహన లేదా? ప్రజలు చూస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ ఉద్యోగం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు మీరు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి మీకు ఇస్తా సార్. ఒక్క నిమిషం వంశీ గారికి ఒక మాట చెప్పి మీకు ఇస్తా. ఆగండి వంశీ గారు, ఒకటి గుర్తుంచుకోండి. మీనింగ్ తెలియకపోయినా, భాష రాకపోయినా భావం తెలిస్తే చాలు. దాని గురించి మాట్లాడొచ్చు. ఏ భాష లేనోళ్ళు కూడా సీఎంలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పక్కన మాట్లాడ ఒక్కటి వంశీ గారు ఒక్కటి మీనింగ్ తెలవాల్సిన అవసరం లేదు. భావం తెలిస్తే చాలు. మీరు అర్థం కదా ఎవరికి? ఆయన మాట్లాడినివ్వండి. ఆయన టైంలో ఆయన మాట్లాడినివ్వండి. మీరు ఇప్పుడు వంశీ గారు ఒకటి, మీరు చదువుకున్నది ఎవరైనా కూడా చదువుకున్నది కంప్లీట్ అనేది ఉండదు సార్. నిరంతర విద్యార్థిగా ఉంటారు ఎవరైనా కూడా. మీరు కంక్లూడ్ చేస్తారా? చేయండి. ఆయన మాట్లాడినివ్వండి. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సార్. కార్ అంటే ఏంటో తెలుసు, కానీ డ్రైవింగ్ రాదు. మీరు ఆయన డ్రైవింగ్ లేకి కూర్చుంటారు, ఆయన స్టీరింగ్ ఇచ్చి. అప్పుడు మీరు ప్రయాణం మానేయద్దని మీరు అనొద్దు. కారు నాకు రాకపోతే మధ్యలో దిగిపోయి ఆటో ఎక్కుతా. మీరు కారు అంటే మీరు ప్రయాణం చేయొద్దంటే ఎట్లా? మీరు ఆగండి సార్. ఒక్క నిమిషం అదే చెప్తున్నా వంశీ గారు. ఎస్ సార్ వంశీ గారు, మీరు అడిగిన దానికి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. మీకు కార్ డ్రైవింగ్ రాదు, మీరు ప్రయాణం మానేయమంటే ఎట్లా? నేను ఆటో ఎక్కి వెళ్తాను, లేదంటే నడుచుకుంటూ వెళ్తాను, పరిగెత్తుకుంటూ వెళ్తాను. దయచేసి ఆగండి. డ్రైవింగ్ తెలిసిన వాడి దగ్గరతోనే కదా వెళ్తారు. ఒక్కటి ప్రయాణం చేయడం ఇంపార్టెంట్ కానీ ప్రయాణం చేయడం ఇంపార్టెంట్ కానీ ఎస్ ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడండి. వంశీ గారు దయచేసి మీరు ఆగండి. వంశీ గారు ఇది కరెక్ట్ కాదు. వంశీ గారు దయచేసి మీరు ఆగండి. ఆయన మాట్లాడినివ్వండి. ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. దయచేసి. ఎవరికి తెలియదు? దాని గురించి వదిలేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. దయచేసి ఆగండి. మీరు కంక్లూడ్ చేయండి. ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు కంక్లూడ్ చేయద్దు కానీ మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. టాపిక్ సార్, ఇప్పుడు డిఎస్సీని గురించి పరిపూర్ణంగా ప్రతి పౌరుడికి తెలుసు సార్. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు 16 పోస్టుల్లో ఎంతవరకు అమ్ముకున్నారనేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఇప్పుడు వీళ్ళు 1:1 రేషియోలో
వాళ్ళు కాల్ లెటర్లు ఇచ్చారు. కాల్ లెటర్లు ఇచ్చిన తర్వాత ఎంతమందిని వెనక్కి పంపించారు. అమరావతికి ఫోన్లు చేసి మెసేజ్లు చేసి ఒక లిస్టు పెట్టారు. ఫస్ట్ 3 సార్లు లిస్టులు మార్చారు సార్, 3 సార్లు లిస్టులు మార్చారు. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ని వీళ్ళు మెరిట్ లిస్టులు పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ ని ఎందుకు డిలీట్ చేశారు, డేటాను ఎందుకు డిలీట్ చేశారు, నంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు వీళ్ళు ఉద్యోగం ఇవ్వలేదు? ఆల్రెడీ చెప్పారు కదా సార్, అది అతను ఆయన ఇన్ఫార్మ్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళాడు, ఇన్ఫార్మ్ చేయకుండా చేశాడు ఆయన ఎగ్జామ్. దానికి సంబంధిత అధికారులు మాట్లాడారు. మీరు అమ్ముకున్నారని అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏం అమ్ముకున్నారు? కేసు పెట్టండి, కోర్టుకు వెళ్ళండి. నిరాధారమైనగా మాట్లాడకూడదు. మీరు ఖచ్చితంగా దిక్కు తెలుస్తా సార్. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులు ఏ విధంగా ఈ డిఎస్సి పైన గుర్రుగా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఒక అమ్మాయి ఏడుస్తా ఉంది, నాకు రావాల్సిన పోస్టు వేరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పని నటి రోడ్లు